శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. మనం దశమహావిద్యల్లో భువనేశ్వరి విద్య గురించి తెలుసుకుంటున్నాం. ఈ భువనేశ్వరి అమ్మవారు పేజీ నెంబరు 242, ఫస్ట్ లైన్. ఈ అమ్మవారు లలితా పరాభట్టారిక అమ్మవారు ఏం చేసిందంటే, పరాశూన్యం అనేది ఒకటి ఉంది కదా, నిరాకాశ అంటారు కదా. సృష్టి వస్తే ఆకాశం ఉందండి అని చెప్తాం. ఆకాశమే లేనప్పుడు ఏమంటాం? మనం లేం కదా, సృష్టి లేదు కదా. అప్పుడు నిరాకాశని 5 ఆకాశాలుగా చేసే ప్రయత్నం అమ్మవారికి. సో 4వ వంతు ఆ పరాశూన్యాన్ని తీసుకొని 4వ వంతే 3/4 అలా ఉంచేసింది అమ్మవారు. అంతా సృష్టి చేయలేదమ్మా. ఈ 4వ వంతు భాగంలోనే, అంటే పావు వంతు భాగంలోనే ఎన్ని బ్రహ్మాండాలు ఉండొచ్చు? అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్తున్నారు, వేదం చెప్తుంది. అంతే కదా. మనం చూసే ఈ అండపిండ బ్రహ్మాండమే కాదు, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయని. మనకి వారితో సంబంధం లేదు, మనకి కాంటాక్ట్స్ లేవు కదా. ఈ అనంతమైన 4వ వంతు భాగంలో అనేక సృష్టి చేసింది అమ్మవారు. ఇటువంటి అండపిండ బ్రహ్మాండాలని ఎన్నున్నాయో లెక్కకి మించి. అంటే ఆకాశంలో తారలు ఎన్నున్నాయి? ఒక ధ్రువతార చెప్తే అయిపోయిందే. అనేక కోటి తారలు ఉన్నాయి. తార ఏమిటి? నువ్వు చూస్తున్న తార ఈ భూమి కంటే పెద్దది. అంటే అది ఎంత దూరంగా ఉంటే నీకు అంత చిన్నగా ఇక్కడ నీకు తారగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళామంటే సూర్యుడి కంటే పెద్ద పెద్ద తారలు ఉన్నాయి. మన భూమి కంటే, ఈ యొక్క గ్రహాల కంటే కూడా చాలా పెద్ద పెద్ద తారా సమూహాలు ఉన్నాయి పైన. ఏమ్మా, ఇవి మర్చిపోకండి. 4వ వంతు అనంతం పైన మాత్రమే తన ఈక్షని ప్రసరింపచేసి, అంటే 4వ వంతు అనే తన ఈక్షని, అంటే తన కంటి చూపుని ప్రసరింపచేసి ఆ భాగాన్నే సృష్టి చేసింది అమ్మవారు. 3/4 అలా పరాశూన్యంగా ఉంచేసింది. మిగిలినదంతా కూడా నిరీక్షణము చేసింది, నిరీక్షణ చేసింది. 4వ వంతు భాగాన్ని ఏం చేసింది? ఈక్షణ చేసింది. 3/4 ఏం చేసింది? అలా ఉంచేసింది, అట్టి పెట్టేసింది. అంటే నిరీక్షణ అని. ఇంకా ఈ 4వ వంతు దాంట్లో కారణ కార్య అన్న 2 లక్షణాలని ఏకత్వ శక్తికి ఆపాదించింది. ఈ కారణము కార్యము అన్న 2 లక్షణాలని ఏకత్వ శక్తి ఏదైతే ఉందో, ఆది పరాశక్తి ఏదైతే ఉందో దానికి ఆపాదించింది. అంటే ఈశ్వరుడికి ఆపాదించింది అని. ఆ ఆకాశంలో ఈ 1/4 అనేది ఏదైతే ఉందో, పావు వంతు, దానికి ఈ కార్యకారణాలకి ఏకత్వ శక్తిని ఆపాదించింది అనమాట. అదే ఆది పరాశక్తి అని అందుకే అంటాం మనం. ఆది అంటే మొదట అని. ఏమా 3/4 పైన ఉండిపోయింది కదా, అవునా? అప్పుడు ఏమంటాం? పూర్ణ శక్తి అంటాం. కానీ ఇక్కడ ఏమిటి? అమ్మవారు ఏకత్వ శక్తి, అంటే 1/4 యొక్క సృష్టినే ఆమె అండపిండ బ్రహ్మాండాలుగా చేసింది కాబట్టి ఈ సృష్టికి ఒక దేవుడు జాలే అన్నట్టు అనమాట. మిగతా అదంతా పరాశూన్యంలో నిరీక్షణంగా పెట్టేసింది. దీనికి ఏకత్వ శక్తిని ఆపాదించింది. అది ఏమిటది? ఇది హ్రీం బీజము. హ్రీం, ఆ తల్లియే భువనేశ్వరి. హ్రీం అని, ఇది మాయా బీజము అని. మాయా బీజము అంటే మనం అనుకునే మాయ కాదమ్మా. మాయా బీజం అంటే భగవంతుడికే ద్వైతం వచ్చినప్పుడు మాయ అంటారు. ఇప్పుడు నీకు కూడా అంతే కదా. స్వప్న భేదాలు నువ్వు పెట్టుకుంటే మాయలో ఏమిటి? ఈ బంధాలు శాశ్వతమా? తన దృశ్యం తన్నస్యం, ఏదైతే చూడబడుతుందో నశించిపోయేదానికి ఎందుకు బంధం పెట్టుకుంటున్నావు? పాసాలు ఎందుకు పెట్టుకుంటున్నావు అని మనకే ఈ మాయలో మనం ఉంటున్నాం కదా. మరి భగవంతుడికి కూడా కార్యకారణాలు పెట్టుకొని ఈ సృష్టి చేసినప్పుడు అది హ్రీం బీజంగా, మాయా బీజంగా శివుడు ఏం చేశాడు? అనేకాన్ని సృష్టించాడు. ఏం చేశాడు? అనేకాన్ని సృష్టించాడు. అది హ్రీం, అది మాయ. అంటే దేవుడికి కూడా మాయ తప్పలేదు అని. ఆ మాయ పెట్టుకుంటేనే గాని ఆయన భువనేశ్వరుడు కాలేడు.
భువనేశ్వరి కాలేదు అమ్మవారు. అలానే పైన ఉండిపోయింది అనుకో, ఈశ్వరిగానే ఉండిపోతుంది. భువనాల్ని సృష్టించింది కాబట్టి భువనేశ్వరి కావాలి ఇప్పుడు ఆమె. ఆమె హ్రీంగా రావాలి. హ్రీం అంటే హకారము అంటే ఆకాశాలు సృష్టించాలి. 5 ఆకాశాల్లో సృష్టి జరగాలి. భూతాకాశంలో సృష్టి జరగాలి. స్థూల సృష్టి. ఆ కార్యకారణాలు అవన్నీ పెట్టుకొని అనేకముగా ఆమె మాయాబీజంగా కిందకి దిగుతోంది అని చెప్తున్నారు. అనేకమై ఏకము కాక శూన్యమై, అనేకమై ఏకము కాక శూన్యమై, పూర్ణమై, ఏకమై, ద్వితీయమై, తృతీయమై, చతుర్థమై, పంచమమై, అష్టమమై, 14 16 మరల అనంత భాగాలుగా తెచ్చుకున్నది. అమ్మవారు ఏం చేసింది? తన శక్తిని 16గా అనేకత్వముగా విభజించుకున్నది అని. అంటే తనని తాను విభజించుకున్నది. అంటే ఎలా? ముందు శూన్యంగా ఏకము కాక ముందు శూన్యమై, తర్వాత పూర్ణమై, అంటే బిందువు పూర్ణమైందిగా శివశక్తులు. ఏకమై వారిద్దరు అర్ధనారీశ్వరము. ద్వితీయమై, తృతీయమై, తృతీయ అంటే 4 దిక్కులు. చతుర్థమై దిశలు. పంచమమై 5 ఆకాశాలు. అష్టమమై అష్టకోణ చక్రం అమ్మ ఈ సృష్టికి కావాల్సినవన్నీ. అలానే 14 లోకాలని 16 అవునా? 16 బిందువు పరాశూన్యము కలుపుకుంటే 14 లోకాలు. బ్రహ్మలోకం పైన మళ్ళీ ఆ 2 కలుపుకుంటే అది సవికల్ప నిర్వికల్ప సమాధులు అనమాట. ఆ 2 కలుపుకుంటే 16 మరల అనంత భాగాలు తెచ్చుకున్నది. అలా ఆ తల్లి తనను తాను అనేకముగా చేసుకున్నది అని. చూసారా సృష్టి ఎంత కష్టము? ఇది సైన్స్ అమ్మా. ఇది నీ పుస్తకాల్లో కాదు అసలు. ఇది అందుకే యోగము, ధ్యానము, ఈ లయాలన్నీ కూడా నువ్వు పుస్తకాల్లో దొరకనివి. ఇవన్నీ అందుకే శ్రీ విద్య అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆత్మ విద్య. నువ్వు పుస్తకాలు ఎలా చదువుతావు? చదవలేవు. స్థూల విద్యలు చదువుతావు. మనిషి శరీరము, ఆకృతి, వాడికి ఏంటి, ఏ భాగాల గురించి అవి చెప్తారు. కానీ లోపల ఉన్నవి ఎలా చెప్తారు? ఆ లోపల ఉన్నవి చెప్పేదే శ్రీ విద్య. బయటవన్నీ శ్రీ మిథ్య. అంతే కదా. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందా? ఉండదుగా. సో ఏదైతే శాశ్వతమై ఉన్నదో దాని గురించి చెప్పేదే శ్రీ విద్య అంటారు. అందుకే నువ్వు నీ జీవితంలో దేనికోసం కష్టపడాలి? లౌకికంలో కాదు కష్టం. లౌకికంలో కూటి కోసము కోటి విద్యలు. దేహంతో నీ పని అయిపోలేదు. నీ కర్మ అయిపోలేదు. ఇంకా లోపల కర్మలు ఉన్నాయి. సత్కర్మలు ఉన్నాయి. బయట కర్మలన్నీ మిక్స్డ్. సత్కర్మలు, దుష్కర్మలు. అంతే కదా. నువ్వు పైకి రావాలి అంటే ఎవరినో అంతే కదా మోసం చేసుకుంటూ దూషణ చేసుకుంటూ ఈ మాయా ప్రపంచం. మరి లోపల ఎలా ఉంటుంది? చతుర్యాగ ప్రమారాజ్య అమ్మవారు. సో లోపలికి అలా నిన్ను ఉద్ధరించుకోవాలి. అదే ఉద్ధరే ఆత్మ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతేగాని శరీరాన్ని ఉద్ధరించి హాయిగా 3 పూట్ల తిని పడుకోండి అని చెప్పలేదు ఆయన. ఆత్మని ఉద్ధరించండి. నేను అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు. అక్కడే ఉన్నాను. ఆత్మలోనే ఉన్నాడు. మనసు ఏమిటి? మాయ. ఇది అమాయ చేస్తే, అమనస్కం చేస్తే నువ్వే ఆత్మ అయిపోతావు. అవునా? ఏకము. ఇప్పుడు అనేకము నుంచి ఏకములోకి మనం వెళ్ళాలి. ఇదే సంహార క్రమము అంటారు. లోపల నువ్వు వెళ్ళాలి. లోపలికి వెళ్తే అమ్మని చేరుకుంటావు. బయట వెతికావంటే అమ్మవారు మాయ విస్తరణ చూస్తావు. సముద్రం చూస్తే ఏమిటి? అనంతంగా కనిపిస్తుంది. మాయ కూడా అలానే కనిపిస్తుంది భౌతిక దృష్టితో. కళ్ళు మూసావనుకో అమ్మవారు నీకు దర్శనం ఇస్తుంది. అంటే యోగము, ధ్యానము, భక్తి ఇటువంటివన్నీ నువ్వు ఆ మార్గంలో వెళ్ళావంటే తప్పకుండా భగవంతుడి యొక్క వాసనలే నీకు తగులుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇదంతా ఆమె తన యొక్క ప్రపంచోల్లాస కోరికను తీర్చుకోవటం కోసం చేసిన తపస్సు. ఇదంతా ఎందుకు చేసింది అమ్మవారు? ఆమె యొక్క ప్రపంచ ఉల్లాసము. అంతే కదా. శివుడు, పార్వతి వారి ఉల్లాసము, వారి యొక్క ఆనందము. నువ్వు నేను ఎవరమ్మా? మమ్మల్ని ఎందుకు పుట్టించావు? సృష్టి ఎందుకు చేసావని అడిగే హక్కు మనకు లేదు. ఈ సృష్టికి వాళ్ళు ఏంటంటే భువనేశ్వరి, భువనేశ్వరులు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆస్తి ఇది.
వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. అందులో మనం ఒక భాగము, ఆస్తిలో ఒక భాగం అమ్మా. నీకేముంది, మనకేముంది అధికారం? ఈశ్వర ఇచ్చ అన్నారు. నీ ఇచ్చ నా ఇచ్చ పని చేయదు ఈ సృష్టిలో. మన ఇంట్లో మన ఇచ్చలు నడుస్తాయి, ఇలా ఉండండి అలా ఉండండి అంటే ఇంట్లో వాళ్ళందరూ భయపడి అలానే ఉంటారు. కానీ ఈ లోకాన్ని నువ్వు నీ ఇచ్చతో నడపలేవు. నీ ఇచ్చలన్నీ కండిషన్డ్. భగవంతుడిని అన్కండిషన్డ్ అమ్మా, అన్లిమిటెడ్. ఆయన ఇష్టం. ఇవాళ నువ్వు ఈ ఆలోచనతో నువ్వు బతకాలి అంటే ఆయన టక్కని నీకు సంకల్పం చేసి నువ్వు అలానే బతుకుతావు. ఆ రోజంతా అదే పని చేస్తూ ఉంటావు. అందుకే ఏవి మనం సొంతంగా మనం తెచ్చుకుంది ఏమీ లేదు, అన్ని ఆయన ఇచ్చినవే భిక్ష. అసలు నిజంగా శివుడు భిక్ష ఆయన మన్ని అడగట్లేదమ్మా. పినాకము పెట్టుకుని, పినాకము అంటే ఏంటంటే భిక్షా పాత్ర పట్టుకొని ఆయనే అడగట్లేదు నీ దగ్గర నా దగ్గర. అర్థమైందా? ఆయనే మనకి భిక్ష వేస్తున్నాడు. అర్థమైందా అమ్మా? ఆ భిక్షా పాత్ర అంటే అక్షయ పాత్ర అని. ఈ సృష్టి అంతా అక్షయ పాత్ర. నీకు అన్నం పెట్టడానికి ఆయన నీకు ఇస్తున్నాడు. ఈశ్వర ఇచ్చ. ఇవాళ నీకు అన్నం రాసి పెట్టాను తినరాయి అని. ఇగో ఈ అక్షయ పాత్ర, ఈ సృష్టియే, ఈ శ్రీచక్రమే అక్షయ పాత్ర అని అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని శివుడు భిక్షా పాత్ర పట్టుకొని అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అన్నం గురించి భిక్ష అడుగుతున్నాడని చెప్పి అలా కాదు, స్థూలంగా అర్థం కాదు. దాన్ని శ్రీ విద్యాంతర్గతంగా చూస్తే బిందువే భిక్షా పాత్ర అమ్మా, బిందువే అక్షయ పాత్ర. అందులో నుంచి కదా ఇంత సృష్టి వచ్చింది. అక్కడ మరి ఆ యొక్క బిందువులో ఎవరున్నారు? శివశక్తులు ఉన్నారు. చెప్పండి ఇప్పుడు మనం వారికి భిక్ష వేస్తున్నామా, వారు మనకి భిక్ష వేస్తున్నారా? చెప్పండి. ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళమ్మా, అదే అక్షయ తృతీయ అంటే. మూలాధార దహర చక్రము, ఆజ్ఞాచక్రము, అదే అక్షయ పాత్ర. నీ ఆత్మను సాక్షాత్కారం చేసుకోవటమే మహాలక్ష్మి స్వరూపం. అది జాగృతం, కుండలిని జాగృతం కావటమే లక్ష్మి. ఇది చంచలమే అచంచలము అంటే అచంచలము, అరుణాచలము. ఆజ్ఞాచక్రము అరుణాచలము, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. అది అక్షయం. అర్థమైందా? సో భిక్షాపాత్ర అంటే ఈశ్వరుడు మనకి, అమ్మవారు కూడా చూడండి, వారిద్దరూ ఈ సృష్టి చేసింది వాళ్ళే కదమ్మా. వారు కార్యకారణాలు పెట్టుకుని సృష్టి చేశారు. వాళ్ళు మా పిల్లల దగ్గర అడుగుతుంటే ఏంటమ్మా? వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు కాదు. వారి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, అందుకే దేవతలు అన్నారు. మనది ఎప్పుడు కింద ఉంటుంది. ఇలా ఏమైనా వేస్తే భిక్షా పాత్రలు అని వాళ్ళు వేస్తారు. ఇవాళ నీకు అన్నం పలానా చోటు ఉందంటే అక్కడ పోయి తింటాం మనం. అర్థమైందా అమ్మా? సో చాలా జాగ్రత్తగా శ్రీ విద్యని ఎప్పుడూ కూడా అమ్మ పాదుకలు పెట్టుకుని శ్రీని చూడండి. అనంత మహాశ్రీ అన్నది నీకు అర్థమవుతుంది. ముందు నిన్ను నీవు శ్రీగా మలుచుకో, హ్రీంగా మలుచుకో. ఇదంతా ఇచ్చేది ఈ యొక్క మాయా బీజమైన హ్రీం. అందుకే హ్రీంకారాసన గర్భితానలసికాం ఆ సింహాసనం మీద కూర్చొని మనందరికి ఇస్తుందమ్మా. ఆ ఇద్దరు మనకి ఇస్తున్నారు ఈ లోకాలు, కింద లోకాలు, స్థూల ప్రపంచం వరకు. అష్టకోణ బిందువు దగ్గర నుంచి అష్టకోణం నుంచి భూతాకాశం వరకు. ఆ తల్లి ఈంకారం నుంచి బయలుదేరి బిందువులోకి వచ్చి శ్రీంకారమై ఆ దహరాకాశము మహదాకాశము అనేది ఏదైతే ఉందో హ్రీంకార ఆసనము చేసుకుని అష్టకోణం దగ్గర ఇవన్నీ తనలో పెట్టుకొని అష్టధాతువులు, అష్ట ప్రకృతులు అన్ని పెట్టుకొని కింద వరకు భూతాకాశం ఓంకారం వరకు వచ్చి ఓంకారం నుంచి మనందరికీ జన్మనిచ్చింది ఆ తల్లి. ఆమె ప్రస్థానం ఎంత పైనుంచి వస్తుందో చూడండి. మనం ఈ ప్రపంచంలో తిరగటానికే మనకి సమయంలో ఓపిక లేదు. అంటే స్థూలంగా కానీ, సూక్ష్మంగా యోగం చేయరా, ధ్యానం చేయరా అంటే గంట కూర్చోలేవు. కొన్ని అమ్మవారి యొక్క ఒక్క ఓంకారం అనే భూతాకాశాన్ని దాటండి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ, అక్కడ ఇవి దాటండి. అది హ్రీం అని, మాయా అని, భువనేశ్వరి అని దానికి పేరు. చూసారా? ఇప్పుడు భువనేశ్వరి అమ్మవారు, ఇప్పుడు మనం కళ్ళు తెరిస్తే అమ్మని చూడాలి అంటే హ్రీం బీజం చూడాలన్నమాట. అర్థమైందా? నీకు కనిపించేది ఏదమ్మా? శ్రీం బీజం కాదు, హ్రీం బీజం. భువనేశ్వరి అమ్మ అని హ్రీంకారాసన గర్భితానలసికామని అంటున్నావు కదా, అవునా?
నేను పుట్టించింది ఎవరంటే హ్రీంకారం అండి, భువనేశ్వరి తల్లి అండి. అక్కడి నుంచి నేను వచ్చాను. ఆ తల్లి పాదాలే నా యొక్క పుట్టుక స్థానము. అదే నీ పుట్టిల్లు. అర్థమైందా? మనం పుట్టిందంతా అక్కడేనమ్మా. అష్టధాతువులను పెట్టుకొని పుట్టాం. మాంసము, మధ్య, మేధ ఇటువంటివన్నీ అమ్మవారు నీకిచ్చింది. ఆయురారోగ్యాలు ఇచ్చింది. ఇచ్చిన పిల్లలకి నీ భూమి మీద పుట్టించింది. జీవరాశుల్ని పుట్టించింది. సో, మనకి కళ్ళు తెరిస్తే ఎవరు కనిపియాలి? భువనేశ్వరి అమ్మవారే కనిపియాలి. ఈ అమ్మవారు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏమవుతోంది? శ్రీమవుతోంది. శ్రీమాత. ఏమ్మా? శ్రీమాత. శ్రీ మహారాజ్ఞి. హ్రీం బీజము శ్రీ మహారాజ్ఞి. ఆ శ్రీ మాత వచ్చి ఈ మహదాకాశంలో హ్రీంకారాసనం చేసుకొని సృష్టి చేసింది అని. చూసా? సో, మనలాంటి జీవరాశులకి ఈ భువనేశ్వరియే మన యొక్క గమ్యము. ధ్యానము, ధ్యాతృ, ధ్యేయ. నీ ధ్యేయం ఏమిటి అంటే అది. ఎవరైతే అది పెట్టుకొని జీవితాన్ని గడుపుతారో వాళ్ళు శ్రీమంతులు. మరి అంతే కదా! నీ మంచి భావాలు, నీ మంచి మనసు, నీ మంచి ఆలోచనలే నువ్వు శ్రీమంతురాలివమ్మా. అవి నీలో ఉన్నాయంటే నువ్వు శ్రీమంతురాలివి. మన గల్లాపెట్టెలో ఎంత డబ్బుంది అనేది కాదు. బీరువాలో ఎంతుందనేది కాదు. అది ఇవాళుంటది, రేపోతుంది. కానీ ఈ శ్రీ అన్నది ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటుంది. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఎప్పుడూ గూడా నువ్వు శ్రీమంతురాలిగా, శ్రీమంతుడిగా నువ్వు వెలుగొందుతావు. అందుకే నీకు ఏ జన్మలో గూడా అమ్మవారు పంపించినా ఉత్తమమైన జన్మనే నీకిస్తుంది. అది గూడా తన పని కోసమే నిన్ను పంపిస్తుంది గానీ, నీ కర్మ గాని పంపించదు. నీ కర్మ అనేది ఒకటి నీకు ఆపాదించబడింది అంటే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళలేవు. ఆ కర్మ కోసం మళ్ళీ పుడతావు. పునరతి జననం, పునరతి మరణం. అమ్మ పని మీదే వచ్చాను. అవునా? శరీర ధర్మాలు నువ్వు చేస్తావు, అది వేరే విషయం అమ్మా. అన్నం తిన్నావంటే శరీరాన్ని మరి బతికించుకోవాలి కదా శరీరము. అవునా? దానికోసమే, అంతేగాని తిండి కోసము ఆ! మనం గాదమ్మా. బతకటానికి తిండి. తిండి కోసం పుట్టామా? కాదుగా. అది చెప్తున్నాడిక్కడ. సో, నీ ఆత్మ దేనికోసం వచ్చింది? ఈ శరీరాన్ని ఉద్ధరించడానికి వచ్చింది. దాన్ని పట్టేసుకో వెంటనే. తెలుసుకో. దాన్ని పట్టుకొని ఆకాశం. అదే నిరాకాశ గీత అంటే ఆకాశాల్లో నువ్వు విహరించు. భూమి మీద ఎందుకమ్మా? కర్మ పెట్టుకొని భూ సంచారాలు చేయటం ఎందుకు? గుళ్ళు, గోపురాలు తిరగటం. యోగం చేసావంటే ఆకాశంలో ఉంటావు. నేను భువనాల్లో ఈ భువనాలకి అతీతంగా నిన్ను తీసుకెళ్తుంది అమ్మవారు అని చెప్తున్నారు ఇక్కడ. దీని అన్ దీని అంతర్గతమైన అర్థం ఇది. దాన్నే భువనేశ్వరి అని పేరు. ఇక అదంతా అయిన తర్వాత ఈ బిందువులో 5 ఆకాశాల యొక్క అంటే నిరాకాశ సృష్టి జరిగినది. ఆ యొక్క 5 ఆకాశాలు ఈ బిందువులో జరిగినది అని చెప్తున్నారు. ఏమ్మా? బిందువు తర్వాత వచ్చినవి 5 ఆకాశాలు అని చెప్తున్నారు. అదే మహదాకాశ, అమ్మా పరాశూన్యము, ఏమ్మా అవ్యక్తాకాశాలు, అహంకారాకాశాలు, తన్మాత్రాకాశాలు, భూతాకాశాలు వచ్చాయి అని చెప్తున్నారు. ఇదేనన్నిటికీ మాతృక ఎవరు అంటే భువనేశ్వరి. అది తన కాంతి యొక్క విస్తరణ లక్షణము. ఈక్షయ కాంతియు ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు బిందువు నుంచి కాంతి పుంజములు, సూర్యుడు సూర్యకిరణాలు, చంద్రుడు చంద్రికలు ఎలా ఉంటాయో, సూర్యుడి నుంచి ఎంత తీక్షణమైన కిరణాలు వస్తున్నాయి అండి అని నీ శరీరం మీద తగులుతుంటే నీకు ఎలా అనుభూతి స్పందన వస్తుందో, అలానే అమ్మవారి బిందువు, నువ్వు సూర్యుడిని బిందువుగా శ్రీచక్రంలో చేసుకుంటే ఆ బిందువుల నుంచి ఈ మయూఖములు అంటే ఈ మయూఖములు, కిరణములు, ఏమ్మా మరీచులు అంటారు. ఇవన్నీ కూడా కాంతి యొక్క విస్తరణ లక్షణము. ఆ బిందువు యొక్క కాంతి యొక్క విస్తరణ. ఎంతవరకు విస్తరణ? ఈ భూతాకాశం వరకు ఆ తల్లి తన కాంతిని పరిచింది లేదా విస్తరింపజేసింది. ఈక్షయు చేసింది. ఈక్ష అంటే ఏంటి? చెప్పాను కదా, కోరిక చేసింది ఈక్ష. కాంతియు ఈక్ష అన్న కాంతి అన్న ఒకటే. అబ్బా, నీ కరుణా చూపులు నా మీద ప్రసరించజేశారండి ఆయన గురువులు
అని మనం ఎలా అంటాం? అలా అన్నమాట. ఆమె ఈక్ష ఎంతవరకు ఉన్నది? భూతాకాశం వరకు ఉన్నది. ఆమె కరుణ ఉన్నది. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. అది అమ్మవారు. ఈశ్వరునికి చైతన్యం రావడానికంటే ముందే తనకి తెలియని కదలిక ఏదో తనలో వస్తే, అంటే నేను అని అనుకునే జ్ఞానానికి పూర్వమునందు ఉన్నది కూడా ఈక్షయే. ఎంత బాగా చెప్పాడు చూడండమ్మా. అంటే ఈక్ష ఎక్కడ అనేది, ఈక్ష అనేది ఎక్కడుందో చెప్తున్నాడు. ఆమె ఎక్కడి నుంచి ఈక్ష చేసింది అని చెప్తున్నారు. అంటే ఈశ్వరునికి చైతన్యము రాకపూర్వము ఏమో, రావడానికంటే ముందు, అంతే కదా. పరాశూన్యంలో ఏం జరిగింది అది చెప్తున్నాడు. అదే బిగ్ బ్యాంగ్ థియరీ అమ్మ, కదలిక వచ్చింది కదా అది. ఏ సిట్లో ఉన్నదో దానిని ఈక్ష శక్తి అని చెప్తారు. అంత శక్తి ఆ పరాశూన్యాన్ని కదిలించింది అని, అదే బిగ్ బ్యాంగ్ థియరీ, అదే చైతన్యము. ఈ జ్ఞానము కలగడానికి పూర్వం ఏ స్థితిలో ఉన్నదో దానిని ఈక్ష శక్తి అని చెప్తారు. ఈ జ్ఞానానికంటే పూర్వం ఉన్న దాన్ని ఏమన్నారు? ఈక్ష అన్నారు. ఏమ్మా, ఆ ఈక్షా శక్తియే భువనేశ్వరి అని చెప్తున్నారు. ఏమ్మా, అప్పుడు ఏమి జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరు. ఆ కదలిక వచ్చినప్పుడు పరాశూన్యంలో అది చూసి చెప్పడానికి ఎవరూ లేరు. ఇంకా స్థూలమే రాలేదమ్మా. పరా పశ్యంతి మధ్యమ అనేవి కాలము దేశము చైతన్యాలు ఏవి రాలేదు. ఒక నిరాకాశంలో, ఒక పరాశూన్యంలో ఒక కదలిక వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారు? భువనేశ్వరి శక్తి, ఈక్షా శక్తి అన్నారు. ఈక్ష దేనికి? కోరిక సృష్టి చేయటానికి అని పెట్టుకోండి. అలా ఈక్షాశక్తి అంటారు. అంత శక్తి ఒక పరాశూన్యాన్ని కదిలించింది. అదనమాట. అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు లేరు. అయినా ఏదో జరిగింది అక్కడ, చెప్పడానికి ఎవరు లేరు కదా. కానీ ఏదో జరిగిందండి. ఈ సైంటిస్టులు ఏమంటారు? బిగ్ బ్యాంగ్ జరిగింది, కానీ దాని పైన ఏం జరిగిందో మాకు ఇప్పుడు నేను చెప్పాను కదా పైన ఏం జరిగిందో. అదే భువనేశ్వరి శక్తి, ఇక్షాశక్తి అంటారు. అది మన సైన్స్ లో చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఒక బిగ్ బ్యాంగ్ అయింది అన్నారు అంతే. అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరు. అయినా ఏదో జరిగింది. దానినే మనం ఏమన్నాము? ఈశ్వరేచ్ఛండి. అంతే కదా. మన నెత్తి మీద పిడుగుబడిన ఏమంటాం? భగవంతుడు అండి, ఆయన పరీక్షిస్తున్నాడు, ఆయన ఇష్టం, ఆయన ఎలా చెప్తే అలా. ఈ సృష్టి కూడా ఆయన ఇచ్చ. అందులో ఉన్న మనం కూడా, మన ఇచ్చలు కూడా ఆయనవే. ఆయన ఇచ్చ ఏమన్నా చేస్తే నీకు ఏదైనా కలిసి వస్తుంది. ఆయన ఇచ్చ చేయలేదు అంటే ఏమీ కలిసి రాదు. అంతే కదా. దానికోసమే కదా మనం ఊర్లు గోపురాలు, గుళ్ళు గోపురాలు, దేశం అంతా తిరుగుతున్నాం. సంతానం లేదు అనుకుందాం ఒక మాట, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఆ ఈశ్వరుడి చేతిలో ఉంటాయి. మరి సంతానం అయినా కూడా, పెళ్ళిళ్ళు కావాలన్నా కూడా ఆయన ఇచ్చా. ఇచ్చా అంటే ఏంటంటే నీతో ఆడుకుంటున్నాడని కాదు. అక్కడ ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మము ప్రకారంగా నీకు రావాలి అని రాసి పెట్టి ఉంటే అది తప్పకుండా వస్తుంది. కానీ ఇవాళ కాదు రేపు వస్తుంది అంటాడు. ఆయన ఇచ్చా. అలా చీమ దగ్గర పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఆయన ఇచ్చలోనే మనం అందరం పనిచేయాలి. కానీ నీ నీ ఇచ్చతో నువ్వు ఇష్టారాజ్యం భర్తృపట్టంగా బతికేస్తాను అంటే కుదరదు. దానికి శిక్షలు కూడా ఉంటాయి. ప్రకృతి పెట్టే శిక్షలు. ఉదాహరణకి రావణాసురుడు, ఈ రాక్షస సంతతి అంతా అంతే కదా. నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్టు జరగాలి, నన్నే పూజించండి అని అన్న వాళ్ళందరూ ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోయారు. అవునా? అక్కడ ఈశ్వరేచ్ఛ గెలిచింది కదమ్మా. ఎక్కడ ఈశ్వరేచ్ఛ గెలవలేదు చెప్పు, చెప్పండి, మీరే చెప్పండి. దేవుడి ఇచ్చా అమ్మా. సారీ నన్ను చేయదగింది. ఆయన ఇచ్చే జరుగుతుందమ్మా సృష్టిలో. నీ ఇచ్చా నా ఇచ్చా పనిచేయదంటే ఇదే. అర్థమైందా? దానికే పరాహంత అని మరి ఒక పేరు. దానికి ఏమన్నారు? ఏం పేరు పెట్టారు? పరాహంత. అది ఈ పరాహంత కిందకి వచ్చినప్పుడు, ఇప్పుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు అహం, ఆ పర ఏమైంది? అపరహంత. మనం ఏమయ్యాము? చిన్న అహం పెట్టుకొని మనం బతికేస్తున్నాం. అది చెప్తున్నాడు. పరాహంత అంటే అది. ఈ సర్వము నేనే. భువనేశ్వరి అమ్మ, అమ్మవారు కదా, అంతా నేనే అని అన్నప్పుడు
ఆ తల్లే నీకు నువ్వు బతకడానికి మాయ కూడా ఇస్తున్నాను, నేను నేను అంటూ జీవించు భూమి మీద అని చెప్పి ఇంత అహం అనేది పడేస్తుంది నీకు. అందుకే మనం ఏమిటి ఇదంతా మమత, అహంత పెట్టుకొని మనం బతికేస్తాం. ఇదంతా అంటే ఇవన్నీ, ఈ ఆస్తులు, నా కష్టార్జితం అంతా నాది. అహంత అంటే ఇగో నా పిల్లలు, నా భార్య, అహం. మమత, వాళ్ళ మీద నాకు మమత, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. ఇదంతా మమత, అహంత పెట్టుకొని జీవులు బతుకుతారు. అమ్మవారు పరాహంత. అమ్మ అదే ఈశ్వరేచ్ఛ అంటారు. అది. అందుకే అంత పరాహంత కాబట్టి ఇంత సృష్టి చేయగలిగింది. ఇప్పుడు నువ్వున్నావు అనుకో, నీ చిన్న అహం కాబట్టి నీకు ఒక చిన్న బుజ్జి ఫ్యామిలీ అనేది నీ అహంతో వచ్చింది. ఒక ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు అలా. నీది ఒక చిన్న ప్రపంచం. నీ ఇల్లు ఒక చిన్న ప్రపంచం. అందుకంటే నీకు శక్తి లేదు. మరి భువనాలు సృష్టి చేసిన అది పరాహంత. ఏమ్మా? మళ్ళీ నీ ఆహాలన్నీ కూడా ఆమెయే ఇచ్చినది. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము కూడా. అర్థమైందాము? అది ఏ మాయా నారసింహి అన్నాడు. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ నాన్న. దాన్ని ఏమన్నారు? మాయా నారసింహి. నరసింహతత్వం అంటే అది మీరు నరసింహుడిని పెట్టుకోవటం కదమ్మా. ఈ నరసింహుడే పైకి వెళ్ళినప్పుడు ఏమ్మా అమ్మవారు నారసింహి లక్షణము. అంటే ఈ సర్వ సృష్టి కూడా అమ్మవారి స్వర్ణ గర్భ. ఈ 14 లోకాలు ఆమె యొక్క స్వర్ణ గర్భంలో మనందరం ఉన్నాం కాబట్టి ఏమ్మా అది స్వర్ణ గర్భ కాబట్టి అది ఆ అమ్మవారు పరాశూన్యంలో ఏం చేసింది? పరాశూన్యాన్ని 1/4గా కట్ చేసింది. అంటే సంహారం చేసింది. తనను తాను నరుక్కున్నది. ఇప్పుడు భూమి మీద తల్లి ఏం చేస్తుంది? పేగు తెంచుకొని పుట్టాడండి నా పిల్లవాడు అంటున్నారు గదా! అలానే అమ్మవారు అండపిండ బ్రహ్మాండాల్ని తనను తాను నరుక్కొని నారసింహం ఇలా చీల్చుకుంది. చీల్చి ఈ భువనాన్నంతా కూడా ఈ భువనేశ్వరిగా ఈమె బయటికి వచ్చింది. 14 లోకాలు తీసుకుని వచ్చింది అని చెప్తున్నారు. అది నారసింహి తత్వం. ఇదంతా అమ్మవారు అనుగ్రహం ఉంటే చెప్పే ఇదమ్మా. ఎవరు పడితే వాళ్ళు చెప్పడం కుదరదు. చెప్పనివ్వదు అమ్మవారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా. ఈ గొప్పతనం అంతా అమ్మవారిది. అమ్మవారు నీకు భిక్ష వేస్తే నువ్వు చెప్పగలుగుతున్నావు. మా ఆనందఘనుల వారు కూడా అంతే కదా! వారు అనుభూతి చేసుకొని చెప్పినవి. ప్రవచనాలు కాదు ఆయన చెప్పింది. అనుభూతి చేసుకొని యోగా శాస్త్రం అయింది ఇది. యోగా శాస్త్రం ఇది. ఆయన అక్కడ దాకా వెళ్ళి చూసి చెప్పారు. అమ్మవారి ఆజ్ఞ తీసుకొని, అనుగ్రహాన్ని తీసుకొని, ఆశీర్వచనాలు గురువులకి తీసుకొని భూమి మీదకి వచ్చి ఇంత మనకి మంత్రగణ అనే పుస్తకాన్ని మనకి అందించారు. ఎవరికి తెలుస్తుంది? ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి కావాలమ్మా? దేవుడు ఎవరికి కావాలి? మాయలో ఎంతసేపు తన గురించి ఆలోచన చేసేదే మాయ. పరా పెట్టుకొని బతికే వాళ్ళే మాయలో ఉంటారు. స్వాన్ని తీసేసేవాళ్ళు, సర్వాలో ఉండేవాళ్ళు అవధూతలు. ఒక పుట్టపర్తి షిరిడి సాయిబాబా గాని, ఇంకే బాబాలైనా కూడా వీళ్ళందరూ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రాముడు, కృష్ణుడు వీళ్ళంతా వాళ్ళ కోసం బతికారా? అందుకే వాళ్ళు దేవుళ్ళు. భూమి మీద అవతార పురుషులండి వాళ్ళు అంటారు. వాళ్ళే అవుతారా? నువ్వు కావా అవతార పురుషుడివి? నువ్వు తలుచుకో, నువ్వు అవుతావు. మరి నువ్వు కష్టపడు. ఆ గురువుల కృపను పొందు. నువ్వు అవతార పురుషుడివే. మనకి అది చేత కాదు కదమ్మా. అది ఏనన్నా అదే నారసింహి. అదే బీజముగా హ్రీంకారం. అదే బీజముగా చూస్తే, మంత్ర బీజంగా చూస్తే హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆ స్వర్ణ గర్భ హ్రీం బీజంలో ఆ అమ్మవారి యొక్క బంగారు గర్భం ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి ఆమె అష్టప్రకృతులు అష్టమాతృకులై ఈ భూతాకాశాన్ని సృష్టించి 84 లక్షల జీవరాశుల్ని ఆ తల్లి కన్నది. అందుకే ఆమె సావిత్రి. సవిత అంటే ప్రసూతి, కన్నది అని. అందుకే ఆమె మాత కాదు, శ్రీమాత అండి. నా చూపికి అన్నిటికీ అతీతంగా నా తల్లి ఉన్నది. ఆ ప్రతీకగా ఇగో కింద నీ మాతృదేవోభవ ఆమె ఉన్నది. అదే ధర్మాన్ని పెట్టుకొని నాకు జన్మనిచ్చిన తల్లి, తండ్రి అని. మరి నువ్వు డైరెక్ట్‌గా చూడలేవుగా అమ్మవారిని. అందుకే ఆమె నీ కోసం ఏం చేసింది? నీ తల్లిదండ్రుల రూపంలో
మళ్ళీ నిన్ను దగ్గర హక్కున చేర్చుకుంది. అది అరుణాం కరుణాతరంగితాక్షి అంటే ఎక్కడో ఉండేవి కాదు. ఆమెయే మళ్ళీ భూమి మీదకొచ్చి తల్లిదండ్రుల రూపంలో వచ్చి నీకు చిన్నప్పటి నుంచి నిన్ను సాకి, పెంచి ఏమ్మా ఆరోగ్యము, భోజనము చూడు ఎంత ప్రేమ ఆ తల్లికి. సో, తల్లిలో నువ్వు చూసుకున్నావు అంటే అమ్మవారిని నీకు అమ్మతత్వం తెలిసిపోతుంది. తల్లిదండ్రుల్లోనే దేవుడిని చూడని వాడివి ఆ! పైనెక్కడ చూస్తావు? శూన్యమే ఉంటుంది. ఆ తల్లి వచ్చినది గదా! మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అది ఎక్కడ నిన్ను విడిచిపెట్టింది చెప్పమ్మా? ఎక్కడ నిన్ను విడిచిపెట్టి ఒంటరిదాన్ని చేసి అనాథని చేసిందా? చేయలేదే. నాథగా ఉంది గదా! మరి పక్కనే ఉన్నది. నీ అవసరాలన్నీ చూసుకుంటున్నది. ఇప్పుడు గూడా పెద్దయిపోయినా గూడా మనకి ఆమె అవునా? వృద్ధాప్యంలో మనకి అన్నం ఎవరు పెడతారు? ఆ తల్లి ఏదో రూపంలో నీ కడుపులో ఇంత అన్నం పడేస్తుంది. అది చెప్తున్నాడు. హ్మ్. అది ఏ బీజముగా హ్రీంకారముగా వచ్చి కూర్చున్నది అమ్మవారు. అది ఏ సర్వోపాధి అన్నాడు. మరి అంతే గదా! మనందరికి ఉపాధి ఏది? సర్వోపాధి. నీకు, నాకు అని కాదు. ఆ కిందున్న అహంకారాకాశ తన్మాత్రాకాశాలన్నిటికి కూడా అలానే పైనవి అవ్యక్తాకాశాల్లో హ్మ్. శ్రీం దగ్గర నుంచి హ్రీం, ఈం, శ్రీం అంతా తనలో పెట్టుకొని హ్రీంకారం నుంచి ఓంకారముగా ఓంకారేశ్వరుడు ఓంకారముగా మనందరిని కన్నది. ఆమె హ్మ్. సర్వోపాధి. మరి అందరికీ ఉపాధి ఏమిటి? ఈ భువనేశ్వరి అమ్మవారే కదమ్మా! భువనములు సృష్టించి నిన్ను భూమి మీద నిన్ను పుట్టించిందంటే నిన్ను మోస్తున్నది ఎవరు? భూమి. ఈ భువనేశ్వరి నిన్ను మోస్తున్నది. ఆమె అందుకే చూడండి పొద్దున్న లేచినప్పుడు మనం భూమికి ఎందుకు దండం పెడుతున్నాం అంటే తల్లి నీ ఒళ్ళోనే అమ్మ ఒడే కదమ్మా ఇది. ఏమ్మా? నీ ఒళ్ళోనే మలమూత్ర విసర్జనలు చేస్తున్నాము. పాదాలు పెట్టుకొని నడుస్తున్నాము, తొక్కుతున్నాము, దున్నుతున్నాము. ఇంత అమ్మవారు ఎన్ని బాధలు తల్లిగా తట్టుకుంటుందో చూడండి. అది. అందుకే ఆ తల్లికి వినయంగా అమ్మా నేను ఏం తెలుసో తెలియకో హ్మ్. తప్పు చేస్తే క్షమించు తల్లి. చివరికి నిన్ను గూడా తనలో కలిపేసుకుంటుంది. అంతే గదా! పోయిన తర్వాత ఎక్కడ మననేం జేస్తారు? పాతిపెట్టేస్తారు. భూమిలోనే పుట్టాము. పంట పొలాల్లో మళ్ళీ భూమిలోనే వెళ్ళిపోతున్నాం. చూసారా? మరి ఇదంతా భువనేశ్వరి అమ్మవారి కరుణ గదమ్మా! అవునా?